ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 2 దశాబ్దాలు అవుతున్నా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది నయనతార. అది కూడా పెళ్లి తర్వాత భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. అయితే ఉన్నట్టుండి నయన్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. అరే ఉన్నట్టుండి నయనతార విఘ్నేష్ శివన్లకు ఏమైంది, కొంపతీసి ఇద్దరి మధ్య తేడాలొచ్చాయా అనే డౌట్స్ ఒక్కసారిగా క్రియేట్ చేసింది నయనతార. ఈ మధ్య పెళ్లిళ్లు చేసుకునే సెలబ్రిటీస్ అంతా విడిపోయే ముందు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకుని ముందే హింట్ ఇస్తున్నారు. సమంత మొదలుకొని నిహారిక వరకు ఇదే జరిగింది. దీంతో నయనతార కూడా భర్తను అన్ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారింది. 5-6 ఏళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు నయన్ విఘ్నేష్. అలాగే సరోగసి ద్వారా 2 పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ప్రస్తుతం నయన్ విఘ్నేష్ సంతోషంగా ఉన్నారు. సినిమాల పరంగానూ బిజీ అయ్యారు. అయితే ప్రమోషన్స్ కు సోషల్ మీడియాస్ కు దూరంగా ఉండే నయనతార ఇటీవలే ఇన్స్టాలోకి అడుగుపెట్టింది. ఆమెకు 7.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ నయన్ మాత్రం తన భర్తతో కలిసి కనీసం 100 మందిని కూడా ఫాలో అవ్వడం లేదు. దీంతో నయన్ ఎవరిని ఫాలో అవుతుందనేది ఇట్టే తెలిసిపోతుంది. అయితే ఉన్నట్టుండి సడన్ గా ఒక పోస్ట్ చేసి డిలీట్ చేయడమే కాదు, తన భర్తను అన్ఫాలో చేసింది నయనతార. దీంతో ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు మొదలయ్యాయా అని టాక్ ఊపందుకుంది. కానీ అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చింది అమ్మడు. ఈ వార్త వైరల్ అయ్యేలోపు ఇన్స్టాగ్రామ్ లో భర్తను మళ్లీ ఫాలో అయింది. దీంతో ఇది తెలిసి జరిగిందా లేదా అనుకోకుండా జరిగిందా అనేది అర్థం కాకుండా పోయింది. కానీ నయనతార ఎందుకు అలా చేసింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై అమ్మడు క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.